లోకనాయకుడు కమల్ హాసన్ నటన గురించి అందరికీ తెలుసు. కమల్ హాసన్ తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రల్ని పోషించారు. హీరోగా, విలన్ గా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ తరం నటుల్లో కమల్ హాసన్ మాదిరిగా విభిన్న పాత్రల్లో నటించే హీరోస్ లేరంటే అత్యశోక్తి కాదు. ఇదే సమయంలో దశావతారం సినిమాలో 10 పాత్రల్లో కనిపించి చరిత్ర సృష్టించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా విభిన్నమైన పాత్రల్లో కమల్ హాసన్ సేవలు అందించారు. అలాంటి కమల్ హాసన్ పై నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ఐఆర్లలో కూడా కమల్ హాసన్ దిట్టనే. పలువురు భామలతో కమల్ హాసన్ ఎఫైర్ సాగించాడు. కమల్ కెరియర్ తొలినాళ్లలో మొదట నటి శ్రీవిద్యతో ప్రేమాయణం సాగించారు. అతని కంటే 2 ఏళ్లు పెద్దదైన శ్రీవిద్యతో కమల్ హాసన్ చాలా సినిమాలో నటించారు. వీరి మధ్య రిలేషన్ చాలా సంవత్సరాలు సాగింది. కమల్ హాసన్ గారి మొదటి భార్య వాణి గణపతి 1978లో వాణితో వివాహం జరిగింది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో కమల్ హాసన్ జీవితంలోకి సారిక ప్రవేశించింది. దీంతో వాణి గణపతితో 1988లో విడాకులు తీసుకున్నారు. ఆ రోజుల్లోనే పెళ్లికి ముందే పిల్లని కని తర్వాత పెళ్లి చేసుకున్న ఘనత కూడా కమల్ హాసన్ కి దక్కుతుంది. రెండో భార్య సారికతో రిలేషన్ మెయింటైన్ చేసిన కమల్ పెళ్లికి ముందే ఆమెతో 2 పిల్లల్ని కన్నారు. శృతి హాసన్, అక్షర హాసన్ ఇద్దరు కమల్ సారిక రిలేషన్ లో ఉన్నప్పుడే పుట్టడం జరిగింది. తర్వాత ఈ జంట వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో సారిక డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. చేసేదేం లేక 2004లో కమల్ కి విడాకులు ఇచ్చింది రెండో భార్య సారిక. ఇక తాజాగా తన అమ్మా నాన్న విడాకులపై హీరోయిన్ శృతి కూడా స్పందించింది. తన చిన్నతనంలోనే పేరెంట్స్ కమల్ హాసన్ మరియు సారిక విడిపోయినప్పటికీ అది తనకు పెద్దగా బాధ అనిపించలేదని ఆమె స్పష్టం చేశారు. కలిసి సంతోషంగా ఉండలేనప్పుడు ఒకే ఇంట్లో ఉంటూ ఇబ్బంది పడుతూ ఎడమొహం పెడమొహం వేసుకుని విడివిగా ఉంటూ కష్టాలు పడ్డం కంటే విడిపోవడమే బెస్ట్ అని కూడా చెప్పారు. పేరెంట్స్ వారిద్దరికీ ఉన్న కారణాల చేత విడిపోయారని, వారి నిర్ణయానికి తాను గౌరవం ఇస్తానని శృతి తెలిపారు.